మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RC16 సినిమాని బుచ్చిబాబు డైరెక్షన్లో చేపుతున్న సంగతి తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ కోసం ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో మరొక సూపర్ స్టార్ని రంగంలో దింపబోతున్నాడు బుచ్చిబాబు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత పూర్తి స్థాయిలో బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేయవలసి ఉంది. కానీ గేమ్ చేంజర్ సినిమా పనులు ఆలస్యం అవుతూ ఉండడంతో రామ్ చరణ్ 16వ సినిమాకు ఊహించని విధంగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇక దర్శకుడు బుచ్చిబాబు అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు ఫినిష్ చేసుకున్నాడు. మరి ఈ సినిమాని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథతో తెరకెక్కించబోతున్నారని చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మూవీ పనులను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి అన్ని సన్నాహాలు చేశారు. ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆఫీసును కూడా నిర్మించారు. ఇక వీలైనంత త్వరగా సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక దర్శకుడు మరోవైపు సినిమాలో కీలక పాత్రల కోసం ముఖ్య నటీనటీమణులను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డాడు. అయితే అంతకుముందు వార్తల ప్రకారం ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా చాలా రకాల గాసిప్స్ అయితే తెర మీదకొచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఆ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఒక ముఖ్యమైన పాత్ర RC16లో ఉండబోతుందని తెలుస్తుంది. దానికోసం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన హీరోని తెర మీదకి తీసుకొస్తారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ప్రముఖ పాత్ర కోసం ఒక హీరో ఉన్నట్లు క్లారిటీ అయితే వచ్చేసింది. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్న శివరాజ్ కుమార్ రామ్ చరణ్ తో నటించినట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ వార్తను శివరాజ్ కుమారే వెల్లడించారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివరాజ్ కుమార్ ఇతర భాషల్లో మాత్రం పెద్దగా నటించలేదు. ఇప్పుడిప్పుడే ఆయన పాన్ ఇండియా సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. మరి ఒకప్పుడు బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శతకర్ణిలో ఒక సాంగ్ లో అలా కనిపించి వెళ్ళిపోయారు. ఇక తర్వాత జైలర్ సినిమాలో కనిపించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి శివరాజ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇక RC16 సినిమా షూటింగ్ అయితే సమ్మర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.